ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినము అనగా ఆగస్టు నెల 22వ తారీఖు 2024 గురువారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్నా. ఈ దిన మన ధ్యానాంశం నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుని వాక్యం చదువుకుందామని యోహాను సువార్త 11వ అధ్యాయం 40 వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతుమని నేను మీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. దేవుని బిడ్డారా, ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క లాజరు సమాధి దగ్గర వారి యొక్క మరియ మార్తలతో ఈ మాటలు ప్రియ ప్రభువారు సెలవిస్తున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో దేవుడు నీ పట్ల ఒక అద్భుతం చేస్తాడని, దేవుడు నీ పట్ల ఒక ఆశ్చర్యకార్యం జరిగిస్తాడని, మరి నీవు ఏ కష్టంలో, వ్యాధిలో, సమస్యలు ఉన్నావో, ఏ అద్భుతం కోసం, ఏ దేవుని కార్యం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో ప్రియ ప్రభు నీ పట్ల చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు ప్రభు మీద నమ్మకం ఉంచాల. నువ్వు నమ్మిన ఎడలు అంటున్నావు. నమ్మిన ఎడలు దేవుని మహిమ చూస్తావని ప్రియ ప్రభు సెలవిస్తున్నాడు. తమ ప్రభు ఏమి చేస్తున్నాడో మరియ మార్తలకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ అన్నారు, ప్రభువా, నువ్వు ముందుగా ఇక్కడికి వచ్చినట్లయితే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు. ఈ మాటల వెనుక వాళ్ళ అభిప్రాయం మనకు తేటతెల్లమవుతుంది. ప్రభువా, ఇంత ఆలస్యం చేసావు ఎందుకు? నువ్వు ప్రేమించిన వాళ్ళను మృత్యు కబళిస్తుంటే నిర్లక్ష్యంగా ఎలా ఉండగలిగావు? నువ్వు మాతో ఉన్నట్లయితే మేము సుఖంగా ఉండేవాళ్ళం. కానీ నువ్వు ఇక్కడికి రావడం ఎందుకు ఆలస్యం చేసి ఈ విధంగా విచారం, ఆ నాశనం, మమ్మల్ని అల్లకూలం చేయనిచ్చావు? సమయానికి ఎందుకు రాలేదు? ఇంకా ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. మా తమ్ముడు చనిపోయి 4 రోజులు అయిపోయిందని వారు ప్రభుతో ఆ దుఃఖంతో చెప్తున్నారు. దీని అంతటికీ సమాధానంగా యేసు ప్రభువారు ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వు గనక నమ్మితే నీ కళ్ళారా దాన్ని చూస్తావు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఏ కోర్టు సమస్యలు ఉన్నావో, ఏ ఆర్థిక సమస్యలు ఉన్నావో, ఏ అప్పులో ఉన్నావో, బిడ్డల వివాహ విషయంలో ఏమీ నువ్వు తొందరపడి బాధపడుతున్నావో ప్రభు చెప్తున్నాడు. ఈ సమయంలో ప్రభు నా పట్ల చేస్తాడు ఈ అద్భుతం. ప్రభు నా పట్ల ఈ అద్భుతం చేస్తాడు, ఈ ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు, నాకు గొప్ప విడుదల ఇస్తాడని నువ్వు నమ్మినట్లయితే ప్రభు ఈ సమయంలో నీ పట్ల కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తన కుమారుని బలి ఇవ్వమని దేవుడు ఎందుకు అడిగాడో అబ్రహాం గారికి అర్థం కాలేదు. కానీ అతనికి నమ్మకం ఉంది, ప్రభు చేస్తాడు కార్యం. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడని దేవుని వాక్యం చూస్తున్నాం. ఎంత అచంచలమైన విశ్వాసం అండి. దేవుని బిడ్డలారా, మనలో ఈ విశ్వాసం ఉందండి. దేవుడు మన పట్ల ఎందుకు కార్యాలు చేయించలేదు? దేవుడు మన పట్ల ఎందుకు అద్భుతాలు జరిగించట్లేదు? మన ప్రార్థనకు ఎందుకు జాబు రావట్లేదండి? మనకు ప్రభు మీద నమ్మకం లేదండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చూసినట్లయితే అబ్రహాం గారు నమ్మాడు, దాన్ని నిర్వర్తించి దేవుని మహిమను తన కుమారుడు తిరిగి తనకు దక్కడాన్ని కళ్ళారా చూశాడు. దేవుడు తన అరణ్యంలో 40 సంవత్సరాలు ఎందుకు ఉంచాడో మోషే గారికి అర్థం కాలేదు. కానీ అతనికి నమ్మకం ఉంది. దేవుడు తన ఇశ్రాయేలు బానిసత్వ చెర నుండి విడిపించడానికి పిలిచినప్పుడు అతడు చూసి గ్రహించాడు. విశ్వాసపు నేత్రాలతో చూడు దేవుని బిడ్డ. యోసేపుకు అర్థం కాలేదు. తన సహోదరుల క్రూరత్వం, కాముకురాయిన ఒక స్త్రీ మోపిన నేరం, అన్యాయపు కారాగార వాసం, వీటన్నిటినీ భరిస్తూ తన నమ్మకాన్ని నిలుపుకున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. వీటన్నిటి ద్వారా సమకూడిన దైవ చిత్తాన మహిమను అతను కనుగొన్నాడు. దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఏ రీతిగా ఉంది? సహోదరి, సహోదరుడా, నువ్వు చూస్తున్నావా ప్రభు కార్యాలని? ఆ ప్రభు చేస్తాడనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నావా? యాకోబు గారికి తన ముద్దుల కుమారుడైన యోసేపును దేవుడు తన నుండి ఎందుకు దూరం చేశాడో అర్థం కాలేదు. కానీ ఆ కుమారుడు ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయి కరువులోనూ తన జాతిని ఆదుకున్నప్పుడు దేవుని మహిమను కళ్ళారా చూచాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ ఇలాగే అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నావేమో దేవుని బిడ్డ. నాకు ఇష్టమైన వాటిని నా నుండి దేవుడు ఎందుకు దూరం చేశాడు? బాధలు నన్ను ఎందుకు తరుముతున్నాయి? దేవుడు నన్ను ఈ వంకర దారులు గుండా ఎందుకు నడిపిస్తున్నాడు? నా దృష్టికి మేలైనదిగా కనబడి నా పథకాలన్నీ విఫలమవడం ఎందుకు అర్థం కావడం లేదు? నాకు అత్యవసరమైన ఆశీర్వాదాలు దయచేయడానికి దేవుడు ఎంత ఆలస్యం చేస్తున్నాడేమిటి అనుకుంటున్నావేమో సహోదరుడా, సహోదరుడి. దేవుని బిడ్డ, నీ జీవితంలో
దేవుడు చేస్తున్న వాటన్నిటిని నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అర్థం చేసుకోవాలని దేవుడు అనుకోడు. నీ చిన్న కుమారుడు నువ్వు చేసే పనులను అర్థం చేసుకోగలుగుతున్నాడా? నీ పెద్ద కుమారుడు నీ కుమార్తె నువ్వు చేసే పనులు అర్థం చేసుకోగలుగుతున్నారా? అందుకనే కేవలం నమ్మిక మాత్రం ఉంచి అంటున్నాడు. ఒకరోజు నీకు అంతుపట్టని ఈ విషయాలు దేవుని మహిమను చూస్తావు. జీవిత ద్వారాలు తెరిచి దైవ జ్ఞానాన్ని తరచి సందేహాన్ని మర్చి వెతికితే అవగతం అవుతుంది. ఈరోజు కాదు, తొట్టుపాటు పడొద్దు దేవుని బిడ్డ, తొట్టుపాటు పడొద్దు, అవిశ్వాసం చూపించవద్దు. ప్రభు వైపు చూడు, ప్రభును నమ్ముము. నా పట్ల ఈ అద్భుతం ఈ దినం ప్రభు చేస్తాడని నమ్మినట్లయితే దేవుడు తప్పక నీ పట్ల ఆనాడు ఆ మరియ మార్తల ఆ లాజరు యొక్క ఆ సమాధి దగ్గర చేసిన అద్భుతం ఈ సమయంలో ప్రియ ప్రభు నీ పట్ల జరిగించగలడు. ఆ రీతిగా చేయటకు పరిశుద్ధాత్మ దేవుడే మీ విశ్వాసాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేయనుగాక. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపుతున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకున్న బిడ్డలుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకృటైన బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. వారి హృదయ వాంఛలు తీర్చిన ప్రభు నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. మా ప్రభు ఆ రోగులైన బిడ్డ పని ప్రత్యేక కృప చూపించిన ఆయన ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదం ప్రవహింపజేస్తున్నాం తండ్రి. ఎవరైతే సీరియస్ కండిషన్లో, ఇంటెన్సివ్ కేర్లో, హాస్పిటల్లో మరి ఆయా స్థలాలు ఉంటున్నారు, ఇప్పుడే కనికరించండి ఆయన, సహాయం చేయండి. అలాగే మా ప్రభు మరి హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆ యొక్క మరి దూర ప్రాంతంలో పరిచయం చేసిన మారుమూరు గ్రామంలో పరిచయం చేసిన దాస్తులను విధవరాలను దిక్కులేని బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారికి ప్రతి అవసరత క్రీస్తు చేసిన మహిమలో తీర్చని ప్రభు నీకు వందనాలు. గర్భిణీ స్త్రీలకు ఈజీడీలో ప్రకటిస్తున్నాం తండ్రి. ఉద్యోగులు లేక స్థిరపడబడుతున్నాయి స్వదేశ విదేశంలో బిడ్డలకు యేసు నామములో వరార్హత మించిన జాబులు వచ్చినగా. వివాహం కానీ ఏమైనా బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారి కోరిక సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.